లేకుంటే కాంట్రాక్టులు చేయలేదు, అవినీతికి పాల్పడలేదు. నా పరిధిలో నేను ఉన్నాను కాబట్టి ప్రజలు నన్ను ఆశీర్వదిస్తూ వచ్చారు. లేకుంటే నాకు ఈ స్థాయి వరకు వచ్చే అవకాశం కూడా లేదు. నా కుటుంబ నేపథ్యం, నా సామాజిక నేపథ్యం, నాకున్న ఆస్తులు కానీ ఇతరత్ర కానీ చూసుకుంటే ఈ స్థాయికి నేను వచ్చేవాడిని కాదు. థ్యాంక్స్ టు కాన్స్టిట్యూషన్, థ్యాంక్స్ టు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆ రాజ్యాంగంలో కల్పించిన రిజర్వేషన్లు, ఆ అంబేద్కర్ కల్పించిన రిజర్వేషన్ల ద్వారా వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించున్నా కాబట్టే పిలిచి నన్ను డిప్యూటీ సీఎం చేశారు. నేను పోయి అడుక్కొని లాబింగ్ చేసుకుంటే డిప్యూటీ సీఎం ఇయ్యలే నాకు. నన్ను పిలిచి ఢిల్లీ నుంచి రమ్మని, నీ అనుభవం మాకు అవసరము, నీ తెలివితేటలు మాకు అవసరము, నువ్వు రా ఢిల్లీ నుంచి అని చెప్పి పిలిచి నన్ను డిప్యూటీ సీఎం చేశారే తప్ప నేను ఎవరి దగ్గరికి వెళ్ళి. మీకు ఇంకో విషయం కూడా చెప్తున్నా,